నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. బామ్మగారు, కల్పన గారు, మీరు కూడా వెతుకుతున్నారా? అవును చారి, స్వామీజీ చెప్పారు కదా. స్వామీజీ చెప్పారా? అదే చారి, జైతో పాటు గుళ్ళో మరో అద్భుతాన్ని మనం చూస్తామట. ఆ రత్నాన్ని వెతకమని చెప్పారు. బేబీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ ప్రసాద్ అంకుల్ చంద్రిక ఆంటీ ఏదో దాస్తున్నారు అని చెప్పాను. నువ్వు నమ్మలేదు కదూ? ఇప్పుడేమైంది? నా డౌటే నిజమైంది. వాళ్ళిక్కడే ఉన్నారు. వాళ్ళు అంటే ఎవరు? ఆ పిల్లలు. పిల్లలా? ఆ నువ్వనుకున్న పిల్లలే. అబ్బే దివ్యలు. ఆ పిల్లల్ని వాళ్ళు నిన్నే చూశారంట, కానీ మనకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఆన్సర్ లేదు. పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళని నేను చూడాలి. అభి, దివ్య. ఈవిడొకతి ఆ పిల్లల గురించి చెప్తే అన్ని మర్చిపోతుంది. ఛ, వాళ్ళేదో నా అక్క పిల్లలే అయినట్టు. టైం అంతా వేస్ట్. హలో 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 నిత్య గారు, హలో. ఏంటి అంత కోపంగా ఉన్నారు? మీరేంటి
ఏ గెటప్లో? గెటప్లు క్యారెక్టర్లు మీరు మాత్రమే చేంజ్ చేస్తారా? ఏ మేం చేంజ్ చేయకూడదా? వాట్ డు యు మీన్? నేను అన్ని అబ్జర్వ్ చేశాను. ఏం చూసారు? కాసేపు సావిత్రి గారిలాగా, కాసేపు సూర్యకాంతం గారిలాగా. వాట్ ఎ వర్సటైల్ బిహేవియర్. హలో, నేను నాలా ఉంటాను, వేరే ఎవరిలా ఉండను. మరి మీ అక్కగారిలా ఎందుకు రెడీ అయ్యారు? ఇలా ఉంటే జైకి ఇష్టం. అయితే నాకు కష్టం. ఎక్స్క్యూజ్ మీ. నథింగ్ నథింగ్ నథింగ్. కాసేపట్లో జై వస్తారుగా, వెళ్ళి వెల్కమ్ చెప్పండి. సార్, మేడం గారికి మీరంటే చాలా కోపంగా ఉన్నట్టుంది. క్రిమినల్స్కి పోలీసులంటే కోపమే ఉంటుందయ్యా, కానీ నో ప్రాబ్లం. ఆ కోపాన్ని తాపంగా మార్చేస్తానుగా. అబ్బే, దివ్య ఎక్కడికి వెళ్ళిపోయారు? పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు వచ్చారంటే వాళ్ళ అమ్మ కూడా వచ్చే ఉండుంటుంది. బామ్మగారు, స్వామీజీ చెప్పిన రత్నం ఏమై ఉంటుంది? జైని మించిన ఆనందం అని చెప్పారు కదా కల్పన. అదేంటో చూస్తే గాని తెలీదు. పద వెతుకుదాం. ఎవరైనా గుడికి దండం పెట్టుకోవటానికి వస్తారు, మనమేంటే మనకు మనమే పిండం పెట్టుకోవటానికి వచ్చినట్టుందే. అవును పౌడరు, అనవసరంగా ఈ గొడవలు ఇరుక్కున్నాం. ఆ రోజు మనం మంగను చూడకుండా ఉన్నా బాగుండేది. ఇదిగో, ఇప్పుడు మంగను పెద్ద ఆవిడ కల్పన చెల్లి చూసినా సావే, పిల్లల్ని స్వరూపం చూసినా సావే. మంగ చచ్చిపోయి బతకటం మన సాగుకొచ్చిందా? ఏదైతే అది అయింది. ఈ గొడవ వద్దు, టెన్షన్ వద్దు. మనం సిటీకి వెళ్ళిపోదాం. అది బెటర్ చంద్రిక. వామ్మో, ఇక్కడే ఉంటే కుక్క సాగు సావటం గ్యారెంటీ. పద వెళ్దాం. ఊరికి అంటాం గాని ఊరెళ్తావా ఏంటి? ఉండండి. నీకు 2 నాలుకలున్నాయా? అభి, దివ్య ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను మీకోసం ఎక్కడ వెతకను? మేం కూడా నీకోసం వెతుకుతున్నామమ్మా. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామమ్మా. ఎందుకు అభి? గుడికి ఎవరెవరో వస్తున్నారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని అడుగుతున్నారు. ఎవరు అడిగారు? ఆ చంద్రిక ఆంటీ వాళ్ళు. వాళ్ళకి మనం తెలుసు కాబట్టి అడుగుంటారు. దానికే కోపం తెచ్చుకుంటావు? లేకపోతే ఏంటమ్మా, ఈ ఊరు వాళ్ళకి మాత్రమేనా? మంది కూడా కదా. అందరిది ఈ ఊరే, సరేనా? అయినా సరే, మనం ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇంటికి వెళ్దాం. పూజ అయ్యాక బయలుదేరదాం. పూజ చేసావు కదా. అన్నయ్య, పూజ అయ్యాక అమ్మకు ఆ విషయం చెప్తానన్నావు కదా, చెప్పు. ఏ విషయం అభి? మరేమో దివ్య, నేను చెప్తాను, నువ్వు కామ్గా ఉండు. చెప్పనివ్వు అభి. నేను చెప్తానమ్మా.
ఇంతకీ నీ పూజ అయిపోలేదా? నా పూజ అయిపోయింది. మరి ఇంకేం పూజ ఉంది? అదిగో ఆ ధ్వజస్తంభం పూజ. ధ్వజస్తంభం పూజ ఏంటమ్మా? ఈ రోజు ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన రోజంట. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఇదంతా నేనే అలంకరించాను. ఆ ధ్వజస్తంభం ఎత్తుతుంటే దగ్గరుండి చూశాను తెలుసా? ఆ ధ్వజస్తంభం లేవకపోతే నేను కూడా చెయ్యి వేశాను. అంతటి గొప్ప కార్యంలో నేను భాగమయ్యాను. ఆ రోజుని గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఈ ధ్వజస్తంభానికి పూజ జరగబోతోంది. ఈ పూజలో కూడా పాలు పంచుకోవాలనుంది. అందుకే ఉందామని అంటున్నాను. సరే అమ్మా, ఈ పూజ అవగానే వెళ్దాం. సరే అభి. అన్నయ్య, ఈ పూజ అయ్యాకైనా అమ్మకి విషయం చెప్దామా? ఎందుకు ఊరికే తొందరపడుతున్నావు? అవన్నీ చెప్పాక అమ్మకేమన్నా అయితే? ఎందుకన్నయ్య నువ్వు మాట మారుస్తున్నావు? నాపై ఒట్టేసి కూడా చెప్పకుండా ఆలస్యం చేస్తున్నావు. చెప్తే అమ్మకేం కాదు, పైగా అమ్మ సంతోషంగా ఉంది. మనం చెప్పే విషయాలు విని ఇంకా సంతోషిస్తుంది. అది కాదు దివ్య. పో అన్నయ్య. పూజ అయ్యాక నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తాను, చెప్పి తీరుతాను. సార్, కార్ ఇప్పుడే పంచాయతీ ఆఫీస్ దాటింది. ఓకే సార్, కార్ కుడివైపు వెళ్తుంది సార్. ఓకే. జై గారు దగ్గరకు వచ్చేశారు. ఈయనెక్కడున్నారు? సార్ సార్, అతను వచ్చేసాడు సార్. ఎవరయ్యా? జై గారు సార్. కార్ ఆగింది సార్. సార్, కార్ ఆగిందండి సార్. అతన్ని పట్టుకోమంటారా? సార్, పట్టుకోమంటారా అని అడుగుతున్నాడు. సార్, కారు వెనక్కి వెళ్ళిపోతుంది. చేయమంటారా? సార్, ఆయన కారు వెనక్కి వెళ్ళిపోతుందండి సార్. ఎడివు, అతను నీకు దొరకడు. నేనే వస్తున్నాను. ఓవర్. మీరు కానివ్వండి. బామ్మగారు, కల్పన గారు, మీరు కూడా ఆ పిల్లల గురించే వెతుకుతున్నారా? పిల్లలేంటమ్మా? జానకి పిల్లలు బామ్మగారు, అభి, దివ్య. వాళ్ళిక్కడికి వచ్చారా వదిన గారు? వచ్చారంట, నిత్య చెప్తుంది. పిల్లలు ఈ ఊరు ఎందుకొచ్చారు? స్వామీజీ చెప్పింది వాళ్ళ గురించేనా? స్వామీజీ చెప్పింది వాళ్ల గురించి అయితే వాళ్లకు మనకు ఏదో సంబంధం ఉంటుంది బామ్మగారు. లేకపోతే ఆయన అంతలా చెప్పరు. పదండి,
పిల్లల్ని తలో దిక్కు వెతుకుదాం. అదండి. అయిపోయింది చంద్రిక. పిల్లల గురించి అందరికి తెలిసిపోయిందే. పిల్లలు దొరికారంటే మంగ దొరికిపోయినట్టే. ఏదో ఒకటి చేసి పిల్లల్ని మంగని వాళ్ళ కంట పడకుండా చెయ్యాలి. లేదంటే టెన్షన్తో మనం చచ్చిపోతాం. కల్పన గారు, పిల్లలు కనిపించారా? లేదండి. బామ్మగారు మీకు కనిపించారా? లేదమ్మా. మీరిక్కడున్నారా? మీకోసం గూడంతా వెతుకుతున్నాను. స్వామీజీ చెప్పిన విషయం గురించి మేం వెతుకుతున్నాం చలమయ్య గారు. మీరెతికేవారు తప్పకుండా వస్తారు, కనిపిస్తారమ్మా. స్వామీజీ చెప్పింది జరుగుతుంది. ధ్వజస్తంభం పూజ మొదలు పెట్టాలి. ముందా శుభకార్యం చేద్దాం. జై వస్తాడా చలమయ్య శాస్త్రి గారు? అందరూ వస్తారమ్మా. త్వరగా పూజ మొదలు పెట్టాలి. రండి. కల్పన గారు, నిత్య ఎక్కడుందో నేను చూసి తీసుకొస్తాను. మీరు వెళ్ళి ప్రసాద్ గారు వాళ్ళని చారిని తీసుకురండి, సరేనా? బామ్మగారు, మీరెళ్ళి చారిని తీసుకురా. అలాగే. నేను వదిన అన్నయ్యలు తీసుకొస్తాను. వదిన, అన్నయ్య, ధ్వజస్తంభం పూజ మొదలవబోతోంది. బామ్మగారు రమ్మంటున్నారు. అంటే కాసేపట్లో బ్రహ్మాండం బద్దలైపోతుందన్నమాట. ఏంటన్నయ్య గారు? ఏం లేదమ్మా, ధ్వజస్తంభం పూజ బ్రహ్మాండంగా జరగబోతోంది అంటున్నారు. పదండి. పదండి. బామ్మగారు, అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడికే వస్తారు చారి. కాసేపట్లో జై కూడా వస్తాడు. నిత్య, ధ్వజస్తంభం పూజ స్టార్ట్ అవుతోంది. పద వెళ్దాం. నువ్వు వెళ్ళు మామ్. జై వస్తాడు, వెల్కమ్ చెప్పాలి. జై కూడా అక్కడికే వస్తాడు. కమాన్ బేబీ, రా. చెప్తే వినదు కదా. అదిగో ధ్వజస్తంభం పూజ మొదలైనట్టుంది. పదండి వెళ్దాం. అన్నయ్య, పూజ అయ్యాక అమ్మతో ఆ విషయం చెప్తానన్నావు కదా. చెప్తాను, పదా. ఓం నమః శివాయ. నిన్నే తల్లి, ఇలా రా.
రా తల్లి. ఏమిటి స్వామి? ధ్వజస్తంభానికి పసుపు కుంకుమ పెట్టు తల్లి. నేనా స్వామి? నువ్వే తల్లి. నీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం మొదలు కావాలి. నేనే ఎందుకు స్వామి? ఎందుకంటే ఇది మొదలు పెట్టింది నువ్వే కాబట్టి.